ప్రపంచంలో ఒక ప్రముఖుడు స్పోర్ట్స్ బాగా నలుగురు ప్రముఖులే స్పోర్ట్స్ వీక్ అనే స్పోర్ట్స్ వీక్ అని ఒక మ్యాగజైన్ స్పోర్ట్స్ వీక్ సందర్భంలో టీవీల ముందు బోరును విలిపించిన ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, గవాస్కర్, అజారుద్దీన్. కపిల్ దేవ్ అవును. ఒక సందర్భంలో డెఫినెట్గా కపిల్ దేవ్ ఎస్ షూర్ ఖచ్చితంగా అడగమంటావా? నో డౌట్ అబౌట్ ఇట్. చింతామణి ఉత్తేజ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మరి తను చెప్తున్నటువంటి కపిల్ దేవ్ ఒక సందర్భంలో టీవీల ముందు బోరును వినిపించినటువంటి ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అంటున్నాడు. ఇది సరైన సమాధానమా? సరైన సమాధానం. థ్యాంక్ యూ చింతామణి. ఇది ఉత్తేజ్ నీకు స్థాయికి తగ్గ ప్రశ్న. మీ యొక్క సాహిత్య నేపథ్యానికి ఎక్కువై పేదవాణ్ణి తక్కువై ధనవంతుణ్ణి బాధ పెట్టేది ఏమిటి? ఎక్కువై పేదవాణ్ణి తక్కువై ధనవంతుణ్ణి బాధ పెట్టేది ఏమిటి? ఏ జ్వరం, బి డబ్బు, సి పేరు, డి ఆకలి. ఇది ఇందులో ప్రశ్నలో మతలబు ఉంది. అవునవునవును. దాన్ని ఒక్కటి ఏ తీసేస్తే 3 ఆన్సర్లు చాలా వెరీ టైట్. ఎక్కువై పేదవాడిని తక్కువై ధనవంతుణ్ణి బాధ పెట్టేది ఏమిటి? జ్వరం, డబ్బు. ఎక్కువై ఒకడు బాధపడతాడు, తక్కువై ఒకడు బాధపడతాడు. అవును. తెలుగులో ఇటువంటిది మా చింతామణి కూడా అప్పుడప్పుడు ఇటువంటి ప్రశ్నలు వేస్తుంటున్నాను. తెలుగు భాషలో రమ్మంటానికి పొమ్మంటానికి ఒక పదం వాడతాం. అదేమిటి? రమ్మంటానికి పొమ్మంటానికి ఒక పదం వాడతాం. రమ్మన్నా అదే వాడతాం, పొమ్మన్నా అదే వాడతాం. దయచేయండి అంటాం. ఇక తమరు దయచేయండి అంటాం. సాధారణంగా ఆహ్వానిస్తూ దయచేయండి అంటాం. వచ్చిన వాడు సుత్తి కొడితే తమరు దయచేయండి అంటాం. ఇంగ్లీష్లో ఒక చెప్పండి. ఒక అమ్మాయి నిల్చొని ఉంది, ఒకటే పదంలో చెప్పండి. ఒక అమ్మాయి నిల్చొని ఉంది, ఒకటే పదంలో చెప్పాలి. ఇంగ్లీష్లో చెప్పు. ఏంటది? ఒక అమ్మాయి నిల్చొని ఉంది, ఒకటే పదంలో చెప్పాలి. టోటల్ అర్థం అంతా వచ్చేట్టుగా చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను. ఏదో ఒక పదం ఉంటుంది, నాకు తెలియదు. నాకు ఇంగ్లీష్ భాష మీద మిస్అండర్స్టాండింగ్. ఒకే పదంతో మేడం ఏం చెప్పాలి మాట? మేడం మీద చెప్తే కానీ మిస్అండర్స్టాండింగ్ అనే. ఎక్కువై పేదవాడిని తక్కువై ధనవంతుని బాధ పెట్టి జంజాల గారి సినిమాలో ఇటువంటి ఆయన అది మేడెక్కి మేసే ఎద్దును చూపిస్తానంటాడు రాజేంద్ర ప్రసాద్. మేడెక్కి మేసే ఎద్దును చూపిస్తానంటాడు. అసలు ఎద్దు మేడెక్కి ఎట్లా మేస్తుందో అనుకుంటాం అనమాట. మేడ పైకి తీసుకెళ్ళి కింద చూపిస్తాడు అనమాట. కింద ఎద్దు మేస్తూ ఉంటుంది. మేడెక్కి మేసే ఎద్దును చూపించాడు. ఈ చమత్కారాలు. మళ్ళీ మనం ఇక్కడికి వద్దాం మా చింతామణి దగ్గరికి. ఎక్కువై పేదవాడిని తక్కువై ధనవంతుడిని బాధ పెట్టేది ఏది? ఏ జ్వరం, బి డబ్బు, సి పేరు, డి ఆకలి. జ్వరం కాదు, పేరు కాదు, డబ్బు కాదు, ఆకలి. ఎక్కువై పేదవాడిని తక్కువై ధనవంతుడిని బాధ పెట్టేది ఆకలి. అడుగుదామా చింతామణి? ఎక్కువై పేదవాడిని తక్కువై ధనవంతుడిని బాధ పెట్టేది ఏమిటి అంటే ఉత్తేజ్ ఆకలి అంటున్నాడు. ఇది సరైన సమాధానమా? సరైన సమాధానం. థ్యాంక్ యూ. చాలా సరైన సమాధానం. ఆకలి ఎక్కువై పేదవాడు బాధపడతాడు, ఆకలి తక్కువై ధనవంతుడు. రేలంగి గారు అన్నారు, మా పద్మశ్రీ రేలంగి గారు. నిజంగా రేలంగి గారు హాస్యానికి మారుపేరుగా నిర్వచనంగా ఉన్న వ్యక్తి. హాస్యనటులకు ఒక ప్రామాణిక గ్రంథంగా ఉన్న వ్యక్తి. ఆయన ఏమన్నారంటే, మొదటి రోజుల్లో సినిమాల్లో నేను వచ్చినప్పుడు రాళ్ళు తిని కూడా అరిగించుకోగలిగినటువంటి ఆ సమయంలో తినడానికి నాకు పేలాలు కూడా దొరకలేదు ఆ రోజు. ఇవాళ బంగారం కూడా తినే శక్తి ఉంది, పేలాలు కూడా అరగటం లేదు. ఏం చేద్దాం? బంగారం కొనుక్కొని తినగలను నేను, కానీ పేలాలు కూడా అరగట్లేదు. నాలు ఎవరు అందుకు ఒప్పుకోవట్లేదు అంతే. కాబట్టి చాలా చింతామణి, నువ్వు చక్కగా అడిగావు, ఉత్తేజ్ నువ్వు చక్కగా సమాధానం చెప్పావు. థ్యాంక్ యూ. ఇద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అట్లాగే
మా కార్యక్రమానికి వచ్చి అన్నయ్య. అన్ని ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పి సందర్భోచితంగా చెప్పావు. కొన్ని వాటికి సమయస్ఫూర్తితో ఇందాక రమణారెడ్డి గారు ఏమన్నారు, నిజం చెప్తాను అబద్ధం చెప్పును. భగవంతుడు సాక్షిగా అబద్ధం చెప్పను అని అన్నట్టు చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్నయ్య. ముందు ఈ డబ్బు నీకు సత్కార్యం కోసం ఉపయోగపడాలని ఆశిస్తూ ఇందులో ఉన్నటువంటి మొత్తాన్ని లిఖితపూర్వకంగా అక్షరాలను నీకు దఖలు చేస్తూ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అన్నయ్య. చాలా సంతోషం. ఎప్పటిలాగానే మీ షోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఉత్తేజ్, గాడ్ బ్లెస్ యూ. ఎప్పటిలాగానే మనం ఒక భాగాన్ని ముగించే ముందు ఒక మంచి మాట చెప్పుకుంటూ, ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి మాట చెప్పుకుంటూ, ఈ భాగంలో నేను ఇందాక తమ్ముడు ఉత్తేజ్ చెప్పినటువంటి మాట మళ్ళీ మనం చెప్పుకుందాం. చర్వణం అయినప్పటికీ కూడా మళ్ళీ చెప్పుకున్న తప్పులేదు ఈ మాటని. చిన్నపిల్లలకు టెడ్డీ బేర్తో పడుకోబెట్టకుండా వాళ్ళని పురాణ కథలతో పడుకోబెట్టండి. హ్యారీ పోటర్ కాదు మనం చెప్పాల్సింది, వాళ్ళకి చెప్పాల్సింది మనం హనుమంతుడి గురించి చెప్పండి, లేకపోతే మన పురాణ పురుషుల గురించి చెప్పండి, రామాయణ మహాభారతాలు చెప్పండి. వాళ్ళని భారతీయ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రాథమికంగా తల్లిదండ్రులది, ఇంట్లో పెద్దవాళ్ళని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోముల్లో వేస్తే వాళ్ళకి అమ్మమ్మనెట్లా, వాళ్ళకి నాయనమ్మనెట్లా, వాళ్ళకి రామాయణం చెప్పేవాళ్ళు ఎవరు, వాళ్ళకి భారతం చెప్పేవాళ్ళు ఎవరు? మీరంతా మీ విలువైన సమయాల్లో కొంత సమయమైనా మీ పిల్లల కోసం కేటాయించి వాళ్ళకు మన సంస్కృతి ఏమిటో తెలిసొచ్చే విధంగా మన పురాణాల గురించి, మన చరిత్ర గురించి, మన వాటిని గురించి చెప్పండి. వాళ్ళు పడుకోవడం కోసం పిచ్చి పాటలు పాటలు నేను చాలామంది అవునండి వాళ్ళు పడుకోవాలంటే ఆ పిచ్చి పాటలు క్యాసెట్ పెట్టి పడుకోబెడుతున్న తల్లిదండ్రులు కూడా నేను చూస్తున్నాను. అవునండి. చాలా బాధేస్తుంది. మీరు చక్కగా మీకు లాలిపాట హాయి అనండి, మీరేమో లాలిపాటను రాగదయుక్తంగాను అట్లా పాడాల్సిన అవసరం ఏం లేదే. అట్లా చేసి మనం మంచి చక్కటి భారతీయ జాతిని తయారు చేసుకుందాం. మనం ఈ అన్య సంస్కృతికి, అన్య భాషకి మోజు చూపించుకున్నాం. మీరు అంటుంటే ఒక మంచి మాట గుర్తొచ్చిందండి. తమిళ్ పోయిటరీలో ఒక మాట ఉందండి, చెట్లు తమలో తాము గొణుక్కుంటున్నాయంట, చెట్లు తమలో తాము మర్మరింగ్ చేస్తా ఉన్నాయి. మనల్ని నరికి ఈ మానవులంతా బోల్డన్ని శిలువల్ని తయారు చేస్తున్నారు, కానీ ఒక్కడు కూడా క్రీస్తు అవ్వట్లేదు. బ్రహ్మాండం. చాలా మంచి మాట. అట్లాగే సాధ్యమైనంత వరకు మనం భారతీయ పౌరులను తయారు చేసుకుందాం మన ఇళ్లలో నుంచి అని నేను మనవి చేస్తూ, మళ్ళీ వచ్చే భాగంలో మరొక మంచి పోటీదారుతో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు.